నమస్తే. ఆంజనేయ స్వామి ప్రతి హిందువుకు ఆరాధ్య దైవం. ఏ దేవుడిని పూజించినా, ఏ పండుగ చేసుకున్నా ప్రతి ఒక్కరింట్లో హనుమాన్ ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆపద రక్షకుడు హనుమాన్. తాను రాముడికి అపర భక్తుడు. ఒకరి భక్తుడి కష్టం మరొకరికి బాగా తెలుసు. అందుకే తన భక్తులను చల్లగా చూస్తాడు ఆంజనేయ స్వామి. ఇంకా చెప్పాలంటే ప్రాణరక్షకుడు. మనం ఒక బైక్ కొన్నా, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం రాఫెల్ ఫైటర్ కొన్నా సరే ముందు చల్లగా భద్రంగా చూడమని కోరుకుని కొబ్బరికాయ కొట్టేది ఈ వాయుపుత్రుడికే. మన జీవితానికి, మన సంస్కృతికి హనుమంతుడితో విడదీయరాని సంబంధం ఉంది. రామాయణంలో రామభక్తుడిగా మనకు తెలుసు. హనుమంతుడు లేకుంటే రామాయణ కావ్యం మధ్యలోనే ఆగిపోతుంది. రాముడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి కూడా తాను తలచిన కార్యాన్ని పూర్తి చేసేందుకు ఆంజనేయ స్వామి సాయం తీసుకున్నారు. తన భక్తుడిగా పుట్టించిన ఆడి తప్పని దేవుడు ఆంజనేయ స్వామి. తన మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా తాను ప్రాణంగా ఆరాధించే రాముడినైనా సరే ఎదురుస్తాడు హనుమంతుడు. అందుకే ప్రపంచంలోని ప్రతి మనిషికి ఆంజనేయ స్వామి ఆదర్శ పురుషుడని చెప్పొచ్చు. జీవితంలో ఎలా బతకాలో తెలియాలంటే వేల పురాణాలు చదవక్కర్లేదు. ఆంజనేయ స్వామి చరిత్ర తెలుసుకుంటే చాలు. హనుమంతుడి రూపంలో పలసాలి, మాటలో నిక్కచ్చి, తన వాళ్ళ జోలికి వచ్చినా తన జోలికి వచ్చినా సరే వారు అంతు చూసే వరకు వదలడు. మాట ఇస్తే తప్పడు, ప్రేమిస్తే ప్రాణం పోయినా విడిచిపెట్టడు. సీతారాముడు సేవలోనే తరించాడు. చల్లగా మాట్లాడితే ప్రేమను కురిపిస్తాడు. కోపంగా విర్రవీగితే నిప్పులు చెరుగుతాడు. మంచికి మంచి, తనకు మించిన బలశాలి లేడు. వాయుపుత్రుడిగా ఆకాశంలో ఎగరగలిగిన ఏకైక దేవుడు. క్షణంలో ఎక్కడికైనా చేరుకోగల సూపర్ గాడ్. ఇంతటి మహాదేవుడు పుట్టింది ఎక్కడ? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడే ఈ వివాదం మళ్ళీ ఎందుకు మొదలైందంటే, రామ జన్మభూమి కంటే హనుమంతుడి జన్మస్థానం ఎక్కడో మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయంటుంది తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచార కమిటీ. హనుమంతుడు పుట్టింది తిరుమల కొండ మీదే. కర్ణాటకలోని ఆంజనేయ నగరి కొండ కాదు. జార్ఖండ్లోని అంజనా గ్రామం పరిధిలోని మహాగుహ అంతకంటే కాదంటున్నారు. వాస్తవానికి మనకు ఆంజనేయ స్వామి జన్మస్థానం అనగానే ఆంజనేయ నగరి కొండ గుర్తుకొస్తుంది. కర్ణాటకలో ఈ కొండపైన హనుమంతుడు జన్మించాడు. ఆయన అక్కడ పుట్టారు కాబట్టే హంపీలో ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా రాముడి గుడి కనిపిస్తుంది. ఇంకా కాస్త దూరంలో అంజనాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల ఏళ్ల నుంచి కోతులు ఉంటున్నాయట. ఎందుకంటే ఈ కొండ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవి. కోతి లాంటి మనుషుల జాతి ఇక్కడే ఉండేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆంజనేయ స్వామి పుట్టింది ఎక్కడంటే అందరూ అంజనా కొండని చెబుతారు. ఇక ఏప్రిల్లో శుద్ధ లక్ష్మి రోజున హనుమ జయంతికి భక్తులు ఇక్కడ క్యూ కడతారు. ఆయన ఆశీస్సులు ఉంటే మంచి జీవితమే కాదు, దీర్ఘాయుష్ కూడా ఉంటుందని అక్కడి భక్తుల నమ్మకం. ఎవరికైనా సరే లేక సంతానం కలిగితే ఒక్కసారి అయినా ఈ కొండపైకి తన బిడ్డను తీసుకువచ్చి ఆ స్వామి పుట్టిన నేల దగ్గర ఉంచితే జీవితాంతం తమ బిడ్డ మా కళ్ళ ముందే ఉంటాడని నమ్ముతారు. అంతటి శక్తి గల కొండ అంజనా హిల్స్. పైగా రామాయణంలోని పంప, కిష్కిందలు కూడా ఇవేనని కాలక్రమేణా శిథిలావస్థకు వచ్చాయంటారు. రామాయణంలో వాల్మీకి చెప్పిన తర్వాత వివాదం ఎందుకంటారు కొంతమంది భక్తులు. హనుమ జన్మస్థానంపై మరో అద్భుతమైన కథ కూడా ఉంది. జార్ఖండ్లోని గుమ్లా పరమందల్ పరిధిలోని అంజనా అనే గ్రామంలో ఆంజనేయ స్వామి పుట్టారు. అది కూడా వాయుదేవుడి అంశతో, శివుడి అనుగ్రహంతో పుట్టాడు హనుమంతుడు. ఒకరోజు సరదాగా వానరుల రూపంలోకి మారిన శివుడు, పార్వతి అడవిలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో వారి ప్రేమకు గుర్తుగా పార్వతి గర్భం దాలుస్తుంది. దీంతో తాను కోతి రూపంలో ఉన్నాను కాబట్టి నాకు అలాంటి బిడ్డ పుడితే ఎలా ఉంటుందనే ఆవేదనతో తన పిండాన్ని వాయుదేవుడికి అప్పచెప్పింది. ఆ తర్వాత ఒక శాపం ద్వారా అంజనా అప్సర కోతిగా మారుతుంది. ఆమెకు బృహస్పతి కొడుకైన కేసరితో వివాహం జరుగుతుంది. వాళ్ళు శివుడి కోసం తపస్సు చేయగా వారి కోరికను మన్నించి వాయుపుత్రుడి ద్వారా హనుమంతుడు పుట్టాడు. అంజనా తన బిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. నదిలో నుంచి ద్వారం ఉన్న అంజనాదం గుహకు ప్రత్యేకమైన దారి ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు ఆ అంజనా హిల్స్ పైనే ఆడుకునేవారు. ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకి, అలాగే గాలిలో ఎగిరి వస్తుంటే అందరూ చూసి పూజలు చేసేవారు. ఆయన కూడా తల్లి కోరిక మేరకు తనకున్న శక్తులతో ఎంతో మందికి సాయంగా ఉండేవారు. గుమ్లా జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంజనాదమ్ గుహ ఇప్పటికీ ఉంది. దాదాపు 1500 ఫీట్ల పొడవు పైనే ఉంటుంది. దానికి దగ్గరలోనే కత్వా నది ఉంది. అక్కడ స్నానం చేసి మళ్ళీ తన గుహకు వచ్చేవారు. అంతేకాదు నది లోపల నుంచి కూడా గుహలోకి దారి ఉందని కూడా కథలు ఉన్నాయి. అతి పెద్ద రాయితో ఉన్న ఈ గుహ అంజనా పేరు మీదే ఉంది. అందులోకి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు. పెద్ద పాములు, విషపూరితమైన జీవాలుంటాయనే భయంతో అటువైపు కూడా చూడరు. ఇక ప్రతి చోట అంజనాదేవి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా కథల్లో హనుమంతుడి జన్మస్థానం అంటే ఈ అంజనా కొండ పేరే చెబుతారు. హనుమంతుడు ఎక్కడ పుట్టాడనే దానిపై విదేశీ చరిత్రకారులు కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. వాల్మీకి రామాయణం ఒక కావ్యం. చరిత్రకు ఆధారంగా చెప్పలేమంటారు డాక్టర్ ఫిలిప్. ఆయన హనుమాన్ టేల్స్ ది డివైన్ మంకీ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన పుట్టిన ప్రదేశంపై వివాదం ఉన్న ఒక గిరిజన బిడ్డ అంటారు ఆయన.
ధీరత్వం, మంచితనం, తన వాళ్ళ కోసం ప్రాణాలిచ్చే నాయకుడిగానే కాదు, తాను నమ్మితే కొలిస్తే ప్రాణాలిస్తారంటారు ఆయన. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేశవన్ మాత్రం రామాయణం కావ్యమైన చరిత్రకు ఆధారం లేకుండా, దాని గురించి తెలియకుండా నిజమని చెప్పలేం, కానీ అబద్ధమని అంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదంటారు ఆయన. చరిత్రకు ఆధారం ఉంటేనే తప్పనాలి, ఉన్నదానిని ఆధారం లేకుండా తప్పని కూడా చెప్పలేమంటారు. అందుకే వాల్మీకి రామాయణంలోని హంపి దగ్గరలోని అంజనాద్రి కొండే హనుమాన్ జన్మస్థానం అంటారు. ఈ కథలన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఆధారాలు చెబుతుంది. పురాణాలు, కథలు, జ్యోతిష్యాలు, వెంకటేశ్వర స్వామి చరిత్రలోని ఘట్టాలను తీసుకొని తిరుమలలోని అంజనా కొండే హనుమంతుడి జన్మస్థానం అంటుంది. ఈ అంజనాద్రి కొండ మీదే ఆంజనేయ స్వామి పుట్టారని ఆధారాలు కూడా చూపిస్తుంది కమిటీ. ఈ కమిటీలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అవపోసన పట్టిన వాళ్లే కాదు, శాస్త్రవేత్తలు కూడా ఉండటం విశేషం. 2020 డిసెంబర్లో ఆంజనేయ స్వామి పుట్టుక గురించి టీటీడీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి టీటీడీ ఎస్వి వేదాధ్యయన ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ అంకిల్ల విభీషణ శర్మ కన్వీనర్ గా ఉన్నారు. సభ్యులుగా వేద విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ మురళీధర్మ శర్మ, ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ సదాశివమూర్తి, ఇస్రో సైంటిస్ట్ రేమెల్ల మూర్తి, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమారులు లోతైన పరిశోధన చేశారు. అన్నీ పరిశీలించిన తర్వాత తిరుమల అంజనా కొండే హనుమంతుడి పుట్టిన ప్రాంతమని తేల్చారు. సుగ్రీవుడు తన తల్లి అంజనాతో కలిసి కిష్కింద కొండ మీద నివాసం ఉన్నారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అంటున్నారు. అంతేకాదు, అంజనాద్రి కొండపైన ఉన్న అద్భుత తోటలు, నిర్మాణాలు కాలక్రమేణా కరిగిపోయాయి అంటున్నారు. ఒకసారి కొడుకు చేసిన తప్పుకు తల్లి అంజనాదేవి బీడులు వేసి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా నిలబడమని ఆదేశించారట. తాను చెప్పే వరకు కదలొద్దని చెప్పారట. అందుకే మనం బేడి ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుంటామని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆంజనేయ స్వామి జన్మస్థానాన్ని బాగా అభివృద్ధి చేసి ప్రచారంలోకి తీసుకురావాలని చెబుతున్నారు. అయితే టీటీడీ తెచ్చిన ఆంజనేయ స్వామి పుట్టుక పుస్తకాన్ని చదివితే మరిన్ని ఆధారాలు దొరుకుతాయనడంలో సందేహం లేదు.